కౌశిక్ మన నెల్లూరు నీరజ వంటల ప్రోగ్రామ్ కి యాంకర్ అయిందంట. అదేంటే నీ పోస్ట్ కొట్టేసిందా అనుకుంటా. మన సుబ్బు గారు ఆ ప్రోగ్రామ్ కి షెఫ్ అయ్యారంట. మామూలుగా స్కిట్ చేయమంటేనే ఫైట్ చేస్తారు, ఇప్పుడు వంట చేయమంటే ఇంకెంత పెంట చేస్తారు. ఆ ప్రోగ్రామ్ కి మన శ్రీను గారు కెమెరామెన్ అంట. తర్వాత ఏం జరిగింది? ఆ బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. కింద మంట పైన వంట ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. అసలు నేను ఎవరో తెలుసా? మా అక్క పేరు వింధ్య, నా పేరు సంధ్య. పోలికలు లేవని చూస్తున్నారు కదా, అది మా మమ్మీ పోలిక, నేను మా డాడీ పోలిక. మా డాడీ ఎలా ఉండరు బాబు? దేనికి వచ్చాను వాడికి? వింది అయితే మాకెందుకు, గుంది అయితే మాకెందుకు? ముందు ప్రోగ్రామ్ చేయవమ్మా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చెయ్యబాక. నువ్వు ఆ పక్కన సాపేసుకొని మునుకో, నేను ఈ పక్కన సాపేసుకొని మునుకుంటా. డైరెక్ట్ వచ్చి బాగా కొత్త సరిపోద్ది. సరే, తనది రుచి చూపించడానికి వస్తున్నారు గుత్తి వంకాయ సుబ్రహ్మణ్యం గారు. ఏ సీను, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే కదా చెప్పిందా, వాడెవడో వస్తున్నాడు చూపిస్తున్నాడు, చూపిస్తాడు, నువ్వు చూసుకో. అది వంట 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 అని క్లారిటీగా చెప్పు. ఇది హంగామా షో. అంటే మా అక్క అట్టే నేర్పించింది. శుద్ధంగా చెయ్యి. కరెక్ట్ గా చెప్తా. ఇప్పుడు తన వంటలు చేసి రుచి చూపించడానికి వస్తున్నారు గుత్తి వంకాయ సుబ్రహ్మణ్యం గారు. నా ప్రోగ్రామ్ పరువు తీస్తున్నారు. హాయ్ గుత్తి సుబ్బు. యాంకర్ రాలా? మిడిగుడ్లు వేసుకు చూడు, అదే యాంకరు. ఈ మనిషి యాంకరా? ఏం చేయను వంట. నువ్వు వంటోడువా? లేకపోతే నువ్వు పిలిచింది అందా? గుత్తి సుబ్బు ఎవడు నీకు గుత్తి సుబ్బా? అంటే ముద్దుగా పిలిచానయ్యా, తప్పే ఉంది. నా పేరు గుత్తొంకాయల సుబ్రహ్మణ్యం, పూర్తిగా పిలువు. అంటే ముద్దుగా ఉంటుందని. మొదట ముద్దుగానే పిలుస్తారు, తర్వాత ముద్దు అడుగుతారు, తర్వాత ఐ లవ్ యూ అంటారు. నాకు 45 ఏళ్ళు, నేను ఎవరికే పడను. ఇంకా పడ్డ ప్రయోజనం లేదు. ఇవాళ ఏ వంట చేసి చూపిస్తున్నారు? నేను మీకు ఈ రోజు కొత్త పదార్థాలు 2 రుచి చూపించాలనుకుంటున్నా. ఏంటవి? మొదటిది పాయసం. పాయసం? జిల్లేడాకుల పాయసం. సగ్గుబియ్యం పాయసం ఉన్నావు, సేమియా పాయసం ఉన్నావు, జిల్లేడు పాయసం ఏంది? ఏమండి, ఇది ఆయుర్వేదం ప్రోగ్రామ్ నేను చేసేది. వెరీ గుడ్, మంచిదండి. ముందు అసలు మనం వంట చేయాలంటే బాగా ఒక మంచి గుడ్డల సబ్బుతో తలస్నానం చేయాలి. అంటే వంట నీట్ గా ఉండాలి కదా, శుచి శుభ్రం అనమాట. చేసిన తర్వాత మన ఊర్లో జిల్లేడు చెట్టు ఎక్కడుందో ఎత్తుకోవాలన్నమాట. ఆ జిల్లేడు చెట్టు దగ్గరికి పోయి కింద పడ్డ జిల్లేడు ఆకులన్నీ ఏరుకోవాలా. దేనికి ఇస్తాకులు కుట్టుకోనా? 4 ఆకులు చాలు, కింద పడ్డ ఆకులు 4. ఆ జిల్లేడు ఆకులు తీసుకొని సంకలో పెట్టుకొని సాయిబాబా గుడికి పోవాలా. జిల్లేడు ఆకులు తీసుకుని సాయిబాబా గుడి పోయిందిరా. టెంకాయలు కొట్టు బల్ల 101. నువ్వు చేసే జిల్లేడు పాయసం ఏమో 50 రూపాయలు, 100 టెంకాయలు కొడతా. నువ్వు పాయసం బాగా రావాలంటే ఆ మాత్రం చేయాలండి. ఓహో, సీను భక్తిగా ఉండాలని చెప్తున్నాడు, నాకు అర్థమైంది. అంటే ఒకే ప్రోగ్రామ్ 3 ప్రోగ్రాములు. ఇది ఆయుర్వేదము, భక్తి ప్రోగ్రాము, వంట ప్రోగ్రామ్. గుడి పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు వంట మొదలు పెడుతున్నాం మనం. ఇప్పుడు వంట మొదలు పెట్టేటప్పుడు మనం తెచ్చుకున్న జిల్లేడు ఆకులు అక్కడ పెట్టాలా. పెట్టిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా. ఇందాక స్నానం చేసి మళ్ళీ స్నానం చేసేది. ఇందాక తడి స్నానం, ఇప్పుడు మడి స్నానం. కడాయి దీని మీద పెట్టి ఇప్పుడు అగ్గిపెట్టి తీసుకోవాలా. అగ్గిపెట్టి తీసుకొని ఒక పుల్ల ఇలా తీయాలా. తీసి ఇలా వెలిగించాలా. మళ్ళీ ఇంకో పుల్ల తీయాలా. మళ్ళీ 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 అగ్గిపెట్టి ఎలగదు. అప్పుడు మనం లైటర్ తీసుకోవాలి. ఆ పనేది ఇందాకే చేయొచ్చుగా. వెలిగించిన తర్వాత ఆముదం 1/2 కిలో పోయాలంటే కట్టలు దిగిపోతారా? మనం చేసేదే కట్టలు దిగేదానికి. ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే కడుపులోదంతా బయట కొట్టుకొచ్చేసేయాలి తాగితే పాయసం. ఇప్పుడు ఆముదం పోసాం కదా, ఆముదం అలా పోసి బాగా కాగిన తర్వాత ఈ ఆకులు ఒక్కొక్కటిగా వేయాలి. దాంట్లో వేసాం కదా, వేసి బాగా నల్లగా మాడేటట్టు కలిపెట్టాలా. మాడిపోతే ఎవరు తింటారా? మూసుకొని అడుగు నువ్వు.
బాగా మాడిపోయినాయి కదా, మాడిపోయిన తర్వాత ఇంకో గిన్నె తీసుకొని ఈ పొయ్యి మీద పెట్టి ఇది కూడా వెలిగించుకొని 1 లీటర్ గాడిద పాలు. బర్రి పాలు తాగంటేనే అది 2 కాలుతో ఏడదంతో అర్థం కావడంలా, ఇంకా గాడిద పాలు తీసుకురావు అనుకో అది ఏడదంతో ఇంకా అది ఏడదైనా దేంతో తిన్నా గాడిద పాలు మాత్రం కంపల్సరీ. ఇప్పుడు గాడిద పాలు బాగా పోయాలన్నమాట. దాన్ని బాగా మరగనిచ్చి ఈ చేసిన పదార్థం ఉంది కదా ఇదంతా ఒకసారిగా దాంట్లో వేసేయాలి. దాన్ని అట్నే 3 అడుగుల గుంట తవ్వి దాంట్లో 16 రోజులు పాతి పెట్టాలి. అంటే ఈ పాయసం తాగాలంటే 16 రోజులు వెయిట్ చేయాలా? లేదు, మీకోసం నేను ఆల్రెడీ రెడీ చేసిన పాయసం తీసుకొచ్చాను. ఇదిగో పట్టండి, చేయి పట్టండి. అంటే ప్రోగ్రామ్ ఉంది కదా అయిన తర్వాత తాగుతారు. పర్లేదు, టేస్ట్ చెప్పాలిగా. తర్వాత లేదు, టేస్ట్ చెప్పాలి. వావ్ అన్నారు, వావ్ అన్నారు. టీవీ షోస్ చూడరా మీరు? కాదు, వావ్ వావ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే పదార్థం పేరు పుచ్చకాయ బిర్యానీ. పుచ్చకాయ బిర్యానీ ఎవరన్నా వెజిటేబుల్ బిర్యానీ అన్నాం, పనసకాయ బిర్యానీ అన్నాం, పుచ్చకాయ బిర్యానీ ఏంద్రా? అంటే నేను ఏ కాయతో అయినా బిర్యానీ అవలేలుగా చేస్తా. వావ్, వెరీ గుడ్. ఈ పుచ్చకాయ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు కుళ్ళిపోయిన ఎర్రగడ్డలు 4, కుళ్ళిపోయి బాగా మగ్గిపోయిన ఉల్లగడ్డలు 2 మెత్తంగా ఉండాలన్నమాట. తర్వాత ఈ పుచ్చకాయని కత్తి తీసుకో. ఈ కత్తి తీసుకొని ఈ పుచ్చకాయని ఇలా పట్టుకొని ఇదిగో ఇలా సగానికి కోయాలి. కోసిన తర్వాత ఆ ఇత్తనాలు ఒక్కొక్కటిగా తీసి లెక్క పెట్టాలి. విత్తనాలు లెక్క పెట్టాలి ఎందుకు? అంటే అది ముదురుదా లేదా తెలియదు కదా మనకి. అంటే లెక్క పెట్టాలి లెక్క పెట్టు, ఖచ్చితంగా లెక్క పెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 260 విత్తనాలు ఉన్నాయి. కరెక్ట్ గా ఉన్నాయా? మళ్ళీ ఏమన్నా డౌటా? నేను లెక్కేసే వీడియోలో కూడా చూసావా? ఇప్పుడు ఇత్తనాలన్నీ లెక్క పెట్టాం కదా, ఆ ఇత్తనాలన్నీ మూట కట్టి పారేయాల. పారేసేదానికి లెక్క పెట్టడం ఎందుకయ్యా? ఇప్పుడు మనకి చెక్కులు ఇస్తున్నారు, ఎపిసోడ్ చేస్తే డబ్బులు ఉన్నాయా? లేవు, అయిపోయినాయి. ఖర్చు పెట్టేశాం కదా, లెక్క పెట్టి ఖర్చు పెట్టావా, లెక్క పెట్టకుండా ఖర్చు పెట్టావా? అంటే లెక్క పెట్టే ఖర్చు పెట్టాను. ఇది కూడా అంతే. అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఒక 12 మంది ముత్తైదులను పిలుచుకురావాలా. దేనికి? వాళ్ళందరికీ జాకెట్ కుట్లు పెట్టాలా. ఏదేమన్నా పేరెంట్ జరుగుతుందా వంట జరుగుతున్నట్రా? బిర్యానీ బాగా రావాలి కదా, తీసుకొచ్చి వాళ్ళకి జాకెట్ గుడ్డలు పెట్టి పాద నమస్కారాలు చేసిన తర్వాత ఇప్పుడు వంటలోకి దిగుతున్నాం మనం. ఇప్పుడు ఈ కత్తి తీసుకొని మన టమోటాని మనమే కోసుకోవాలా. ఇలా పెట్టి ఇలా కోసాం. కోసిన తర్వాత ఇకనే దీంట్లో పెట్టి వేసాం. తర్వాత మన ఉల్లగడ్డని కూడా మనమే కోసుకోవాలా. ఇలా కోసాం, ఇలా వేసాం కదా. తర్వాత మన కరివేపాకు మనమే ఒలుచుకోవాలా. అది వేపాకురా. ఓహో, వేపాకు తెచ్చారా? మన వేపాకు మనమే ఒలుచుకోవాలా. ఓకేనా? ఇప్పుడు మన చింతపండు మనమే పిసుక్కోవాలా. పిసుకున్న తర్వాత ఆ చింతపండు పులుసు కూడా కొద్దిగా పోయాలన్నమాట దీంట్లో. పోసేసిన తర్వాత ఇప్పుడు బాగా దాన్ని మగ్గనిచ్చిన తర్వాత అన్ని పదార్థాలు వేసి అలా గిన్నె పట్టుకోవాలి. పట్టుకొని ఈ గిన్నె అలా పట్టుకుని బిర్లా మందిర్ మెట్లు ఎక్కాలి. తిరుపతి మెట్లు ఎక్కాలన్నా. దీని తర్వాత అక్కడికే ఇప్పుడు ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేయాలి మంచి 5 స్టార్ హోటల్ కి. 5 స్టార్ హోటల్ ఫోన్ చేసేదంటే నీకు వంట రాదా? అంటే ఆ నుంచి బిర్యానీ నువ్వు గమ్ముడాక యాడ్ నుంచి వచ్చావు. యాడ్ నుంచి వచ్చావు అంటే మా గురువు గారు బిజీగా ఉండి నన్ను పంపించారు. నాకు అర్థమైందిరా, నువ్వు పుచ్చకాయ బిర్యానీ జిల్లేడు పాయసం ఉన్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు వంటోడు కాదని. టెలికాస్ట్ చేస్తారు ఇదే. మన టమోటాలు మనమే కోసుకోవాలంట. ఎవరైనా కోయొచ్చు. మన ఉల్లగడ్డలు మనమే ఎవరు చెప్పారా? ఎవరు చేతని కోపించుకో. సీను ఒక్క ఛాన్స్ నాకు. ఏరా నా చేత ఇత్తనాలని కోపిస్తావా? ఇప్పుడు మంచి వంట ఒకటి చేసి చూపిస్తాను నేను. ఈసారి నిజంగా సూపర్ గా ఉంటుంది. ఏ వంట? దోసకాయ బిర్యానీ. అయ్యా దీంట్లో ఇత్తనాలు చాలా ఎక్కువ ఉంటాయి, నేను లెక్క పెట్టలేదు. నేను బాయ్ వీడియో దినా ఏందా వీడియో ది నేను
మా చెల్లెలా మీరు? అసలు వింధ్యా చెల్లి సంధ్య ఏమన్నా యాంకరింగ్ అసలు 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 వంటల్లో నేను చేసే యాంకరింగ్ ఎక్కడ? మా సంధ్య చేసిన యాంకరింగ్ ఇంకో ఎత్తు. అదే బాగుంది కదా. చాలా అద్భుతంగా నేను ఉంది. చేస్తే యాంకరింగ్ ఇవిడు చేస్తే వ్యాంకరింగ్ All right.